హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు వండర్స్. ఇవాళ వీడియోలో వచ్చేసి మేమందరం కలిసి ఒక డివోషనల్ ట్రిప్ ప్లాన్ చేసాము. ఏవే ప్లేసెస్కి వెళ్ళాము, ఎంత డిస్టెన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను. మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నీ కూడా స్వయంభూ అన్నమాట. ఫస్ట్ హైదరాబాద్ నుంచి 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. టోటల్ 21 మెంబర్స్. కిట్టి వాళ్ళు ఉన్నారు, ఒక 4-5 మెంబర్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అలాగా. సో ఇది వచ్చేసి 27 సీటర్ బస్సు, ఏసీ అనమాట. బస్సు అయితే చాలా ఫ్రీగా, కంఫర్ట్గా ఉంది. కొన్ని 22 సీటర్ అలాంటివి అయితే అంత కంఫర్ట్గా ఉండదు, కానీ ఇదైతే బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మేము టోల్గేట్ దాటిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. సో మొబైల్ టిఫిన్స్ ఉంటాయి కదా, ఇక్కడే బ్రేక్ఫాస్ట్ చేసేసాము. సో అందరూ ఎవరికి కావాల్సినవి వాళ్ళు టిఫిన్ చేస్తూ ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్లాన్ చేసుకోలేదండి. మార్నింగ్ 5కి వెళ్తాం కాబట్టి సో ఇంట్లో చేయటం అవ్వదని చెప్పేసి బయట చేసుకుందాం అనుకున్నాం. ఇక్కడే 1 to 1.5 hours అయిపోయిందనమాట. సో 20 మెంబర్స్కి కదా, ఒకేసారి ఇవ్వడానికి కూడా వాళ్ళకి కొంచెం టైం పట్టింది. తినడం కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఫొటోస్ ముఖ్యం బిగులు అన్నట్లుగా ఫొటోస్కి పోజులు ఇస్తూ ఉన్నారనమాట. సో ఇంకా అందరిది అయిపోయి వచ్చి ఫస్ట్ మేము వెళ్ళిన ప్లేస్ ఏంటంటే దైదా అమర్లింగేశ్వర స్వామి టెంపుల్. ఇది వచ్చేసి దైదా విలేజ్, గురజాల మండలము, పల్నాడు డిస్టిక్, ఆంధ్రాలో అనమాట. సో ఫస్ట్ మాకు కొంచెం దూరంగా ఉన్న ప్లేస్ ఇదే. సో ముందు ఇటు నుంచి వచ్చిన తర్వాత అటువైపు వెళ్ళొచ్చులే అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడికే వచ్చాం. ఇదైతే హైదరాబాద్ నుంచి నియర్లీ 190 kilometers ఉంది. మన ఛానల్లో అయితే ఈ వీడియో ఉందన్నమాట. సో 2-3 వీడియోస్ ఉంటాయి. ఇది దైదా అమర్లింగేశ్వర స్వామి టెంపుల్, మా కులదైవం అనమాట. మేము ఎప్పుడు వెళ్తూ ఉంటాము. స్వయంభూ కదా, అందరికీ తెలియాలి అని చెప్పేసి నేను కూడా వీళ్ళని తీసుకొచ్చాను అనమాట. అందరికి కూడా చాలా నచ్చింది అనమాట టెంపుల్ అయితే. సో అందరికీ చాలా బ్లెస్డ్ అనిపించింది అని చెప్పేసి చెప్పారనమాట. అసలు ఈ ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్. అండ్ ఈ దైదా ప్లేస్ అనుకున్నది కూడా అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఫస్ట్ వేరే ప్లేసెస్ అనుకున్నాం, కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఫస్ట్ ప్లేస్ ఇదే అయింది. అసలు ఈ ట్రిప్ అంతా కూడా 1 day ముందే అనమాట మేము ప్లాన్ చేసింది. సో సాటర్డే రోజు వచ్చాము, థర్స్డే రోజు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకున్నాము. ఇంకా ఫ్రైడే రోజు మొత్తం మాట్లాడేసేసుకొని సాటర్డే మార్నింగ్కి బయలుదేరిపోయామన్నమాట. ఈ స్వామివారు అనమాట అమర్లింగేశ్వర స్వామి, స్వయంభూగా వెలిసిన స్వామి అనమాట. ఇక్కడ స్వామివారిని స్వయంగా మన తల ఆనిచ్చి దండం పెట్టుకోవచ్చు. సో మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో వీడియో ఉంది, సో వెళ్ళి చెక్ చేయండి. నేను కింద కూడా యాడ్ చేస్తాను. కొంచెం దూరం కింద నుంచి నడవాల్సి వస్తుంది. సో అలా నడిచే వాళ్ళందరం ఇటు సైడ్ వచ్చామన్నమాట, మిగిలిన వాళ్ళు రివర్స్ వచ్చేసారు. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత నెక్స్ట్ తిరుమలగిరికి స్టార్ట్ అయ్యాము. తిరుమలగిరికి 2 hours పట్టింది మాకైతే అక్కడి నుంచి. సో ఇది వచ్చేసి కృష్ణా డిస్టిక్ అనమాట, జగ్గయ్యపేట దగ్గరలో ఉంటుంది. ఇవి స్వామివారి పాదాలు అనమాట. పైకి ఒక 60 steps వరకు ఉంటాయి. మనకి ఇక్కడి వరకు వస్తాయన్నమాట, వెహికల్స్, బస్సెస్ అవన్నీ వచ్చేస్తాయి. వెంకటేశ్వర స్వామి మొదటిగా దర్శనమిచ్చిన ప్లేస్ ఇదే అనమాట. స్వామివారు ఇక్కడ పుట్టలో దర్శనమిస్తారనమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఎలో లేదు. టికెట్ వచ్చేసి 10 rupees ఉంటుంది, 50 rupees అలా కూడా ఉంటుందన్నమాట. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారు రాతి పుట్టలో ఉన్నట్లుగా కనిపిస్తారు. మనకి పుట్టలో కొనలు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా నామాలుగా కనిపిస్తూ ఉంటాయి. సో అందరు చూడాల్సిందనమాట, చాలా బాగుంటుంది. అండ్ అర్చక స్వాములు అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా స్వామి ఉద్భవించారు, ఎక్కడెక్కడ ఉంటారు అని చెప్పేసి. స్వామివారు ఇలా పుట్టలో ఉన్నప్పుడు గోవులు ఇలా పాలు ఇచ్చేసి వెళ్ళిపోయేవంట. నెక్స్ట్ ఇదిగో చూసారు కదా, ఇలా ఉంటుంది స్వామివారి లోపల. ఈ వైట్ కలర్ కనిపిస్తుంది కదా, అలా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్కి క్షేత్రపాలకుడు వచ్చేసి శివుడు అనమాట. సో శివుడు టెంపుల్ పైన ఉంటుంది, కొండపైన. ఇక్కడ నుంచి ఒక 50-100 steps లోపలే ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిన తర్వాత వ్యూ కూడా చాలా బాగుంటుంది. అండ్ పైన మనకి పుట్ట ఉంటుంది, పుట్టతో పాటుగా శ్రీ మల్లేశ్వర స్వామివారు ఉంటారనమాట. ఇక్కడ శివయ్య కూడా చాలా చక్కగా అలంకారంతో చాలా బాగుంటారు. సో మనకి నియర్లీ ఒక 60 steps ఉంటాయి అంతేను. సో ఎక్కగలిగే వాళ్ళు అయితే ఈజీగా ఎక్కేయచ్చు అనమాట. మాకైతే అప్పటికి కొంచెం రొప్ప వచ్చేసింది, ఫాస్ట్గా ఎక్కేసి మొత్తం కవర్ చేయాలని. సో చూసారు కదా, వ్యూ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో టాప్ వ్యూ అనమాట ఇదంతా. మనకి కొండ కింద నుంచి పైన అనమాట ఈ గుళ్ళన్నీ కూడా. స్వామివారు కానీ లేకపోతే ఇక్కడ క్షేత్రపాలకుడైన మల్లేశ్వర స్వామివారు అండ్ ఇక్కడ పుట్ట, ఇవన్నీ కూడా పైనే ఉంటాయి. చూసారు కదా, మల్లేశ్వర స్వామి అన్నమాట.
మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఈ గుడి ఓపెన్లో ఉంటుంది. అండ్ ఇంకా 6 తర్వాత ఇక్కడికి ఎవరు రారంట కూడా. పాములు అవి వస్తూ ఉంటాయి అండ్ అభిషేకం కూడా చేస్తూ ఉంటాయి. అది ఎలా రుజువు అవుతుంది అంటే స్వామివారి చుట్టూతా కూడా నీళ్లు ఉంటాయంట పొద్దున్నే కల్లా. ఇది స్వయంగా అర్చక స్వాములే చెప్పారు. మీకు ఒకవైపు వ్యూనే కనిపించింది కదా, ఇంకొక పక్క వ్యూ చూపిస్తాను. అదైతే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ పచ్చటి పొలాలతో మధ్యలో అసలు ప్లెజెంట్గా ఉందన్నమాట. మేము వెళ్ళినప్పుడు కూడా కొంచెం క్లైమేట్ అంతా క్లౌడీగానే ఉంది. నేచర్కి గాడ్కి చాలా కనెక్షన్ ఉంటుంది కదా, సో రెండు చాలా ప్లెజెంట్గా అనిపిస్తాయి ఏది దర్శించుకున్నా కానీ. ఇది ఇంకొక సైడ్ వ్యూ అన్నమాట. మీకు దూరంగా కనిపించేది కృష్ణానది. సో కృష్ణానది ఒడ్డునే ఉంటాయన్నమాట చాలా టెంపుల్స్ వచ్చేసి. సో మీకు ఇక్కడ పైన కనిపిస్తుంది కదా వైట్ కలర్తో, అవి అన్నమాట కృష్ణా రివర్. సో ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తూ ఉంటుంది, ఇది కృష్ణా రివర్ అన్నమాట. మోస్ట్లీ ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా రివర్ సైడ్లోనే ఉంటాయి. ఇంత మంచి క్లైమేట్లో పిక్స్ తీసుకోవాలి కదా, సో పిక్స్ తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. వెనక కొండలు ఇవన్నీ కూడా నేచర్ అంతా చాలా బాగా అనిపించింది మాకైతే. ఇంకా దిగి వచ్చిన తర్వాత అనమాట, సో చూసారు కదా ఇలా కొండపైకి ఉంటుంది. యాక్చువల్గా అయితే వే ఇంకొకటి కూడా ఉంది, ఇటు సైడ్కి అయితే బస్సు వస్తుంది. చూసారు కదా స్వామివారు ఇలాగ ఉంటుందన్నమాట లోపల. పెళ్ళైన వాళ్ళు కూడా చాలామంది ఫస్ట్ దర్శనానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇదంతా ఇంకా కొండ మీదే ఉంటుంది. సో ఇంకా బస్సెస్ కానీ ఇలాగా వెహికల్స్ అన్నీ ఇక్కడికి వరకు వచ్చేస్తాయి. సో నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి తిరుపతమ్మ తల్లి టెంపుల్ అనమాట. ఇది వచ్చేసి పనగంచిప్రోలు. ఇవన్నీ ఆంధ్ర వాళ్ళకి మోస్ట్లీ కొంచెం పాపులర్ అయిన ప్లేసెసే అనమాట. మోస్ట్లీ తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళైతే మీరు కూడా ఒకసారి వెళ్ళి దర్శించుకోండి. ఇవన్నీ కూడా స్వయంభూ వెలిసినవి అండ్ ఇవన్నీ చాలా పవర్ఫుల్ అయిన ప్లేసెస్ అన్నమాట. టెంపుల్లోకి అయితే ఫోన్స్ అవేమీ అవైలబుల్గా లేవు, సో తీసుకెళ్ళకూడదు. ఇంకా సైడ్ నుంచి అనమాట ఇదంతా. మామూలు ఫ్రైడే సండేస్ రోజు అయితే ఫుల్ రష్ ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి కూడా కోరుకున్న కోరికలు నెరవేరితే మనం కోడి కానీ లేకపోతే మేకని అలా తీసుకొచ్చి అక్కడ అంకమ్మ తల్లి ఉంటుందన్నమాట, అక్కడ బలిస్తారు. సో అయిపోయిన తర్వాత అటు సైడ్ మామిడి తోటలు అలా ఉంటాయి, అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తూ ఉంటారనమాట. సో అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి వేదాద్రి. ఇది వచ్చేసి జగ్గైపేట మండలము. మామూలుగా ఏదాద్రి వేరు, వేదాద్రి వేరు. ఇది వచ్చేసి వేదాద్రి అన్నమాట. నవనారసింహ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటి. సో ఇక్కడ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. సో ఇక్కడ 5 రూపాల్లో మనకి స్వామివారు కనిపిస్తూ ఉంటారు. ఈ స్వామివారికి మాకు ఏదో తెలియని బంధం అనిపిస్తుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక టైంలో వెళ్తూ ఉంటాము. ఇన్కేస్ వెళ్ళకపోయినా కానీ ఇలాగనమాట. నేను అసలు అనుకోలేదు, కానీ అలా సడన్గా ప్లాన్ చేసుకున్నాము. ఇందులో ఫస్ట్ అనుకున్న ప్లేస్ వేదాద్రి అనమాట, బట్ లాస్ట్ ఇదే అయింది. కానీ చాలా టైం తీసుకున్నా కానీ కొంచెం ఎక్కువ టైం ఇక్కడే స్పెండ్ చేసాం మేమైతే. మిగిలిన అన్ని టెంపుల్స్ కవర్ అయితే అవ్వవా అనుకుంటూ కొంచెం ఫాస్ట్గా వచ్చేసాం, కానీ ఇదైతే మాత్రం చాలా ప్లెజెంట్గా చూసొచ్చాము. ఇక్కడ నీటిలో ఉంది సాలగ్రామం అన్నమాట. అది కృష్ణానది ఒడ్డునే అనమాట, అది పక్కన నదంతా కృష్ణానది అండి. సో అక్కడ స్వామివారు నదిలో ఒక చోట ఉంటారు, పైన కొండ మీద ఒక చోట ఉంటారు, అండ్ కింద గర్భగుడిలో ఒకటి, ఇంకొకటి గరుడాచలం అని ఒకటి ఉంటుంది అక్కడ ఒకటి. ఇలాగ 5 ప్లేసెస్లో ఉంటారంట స్వామివారు. సో ఇది తర్వాత పైకి అనమాట. మేము కింద లోపల ఫొటోస్ వీడియోస్ ఎలా ఉండదు. సో ఇంకా తర్వాత పైకి వచ్చాము. ఇలాగా మామూలుగా అయితే మేము ఎప్పుడు వచ్చినా ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైం అలానే వచ్చేవాళ్ళం. ఇది నైట్ అనమాట, 9 అప్పుడు. సో చూసారా తేలు ఇలా పాములు కూడా ఉంటాయంటారు. సో నైట్ ఎక్కువ వెళ్ళరనమాట. ఇంకా మేము ధైర్యం చేసి వెళ్ళాము. వీళ్ళు కూడా అసలు వెళ్దామా వద్దామా అన్న డైలమాలో ఉన్నాము. అయితే అక్కడ వేరే ఒక ఆయన వచ్చారు. సో పదనమ్మ వస్తా అంటే సరే అని వచ్చేసాము. ఇప్పుడైతే పక్కన మనకి రోడ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మేము వెళ్ళినప్పుడు లేదు, ఇది రీసెంట్గా స్టార్ట్ చేశారంట. పైనకి బస్సెస్ కూడా వెళ్తాయి, బస్సెస్ ఆటోస్ ఇవన్నీ వెళ్ళేటట్టుగా చేశారనమాట. అందరూ పైకి ఎక్కలేరు కదా, పైకి నియర్లీ ఒక 350 స్టెప్స్ వరకు ఉంటాయి. సో అందుకని ఎక్కలేని వాళ్ళ కోసం ఇప్పుడు రోడ్ వే కూడా చేశారు. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన ఇంకొక నరసింహస్వామి అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి ఎదురుగా ఉన్నారు కదా ఈయన. మామూలుగా అయితే 1 అవర్ పడుతుంది, అంటే మేము కొంచెం ఆగి అలా వెళ్ళి అలా అయితే. అసలు మేము ఎక్కడ ఆగని కూడా ఆగలేదు, జస్ట్ ఒక్కసారి కొంచెం ఆగినట్టున్నాం అంతే. సో లిటరలీ 15 మినిట్స్లో మేము పైకి వెళ్ళిపోయి
మొత్తం 25 మినిట్స్ హాఫ్ అన్ అవర్లో కిందకు వచ్చేసాము కూడా. అంత ఫాస్ట్గా ఎక్కేసామన్నమాట. సో వెళ్ళాలి, దర్శించుకోవాలి, రావాలి. ఏమాత్రం భయం కూడా లేకుండా అసలు ఆయన వచ్చినా రాకపోయినా వెళ్ళిపోదాంలే అనేసి వచ్చేసామన్నమాట. నాకే కొంచెం భయం అనిపించింది. నైట్ టైం అయితే ఎప్పుడు వెళ్ళరు, తెలీదు నాకైతే అని చెప్పన్నాను. అయినా అక్క వాళ్ళు అయితే అస్సలు ఆగలేదన్నమాట. వెళ్దాం ఏం కాదు అని చెప్పేసి తీసుకొని వచ్చేసారు. ఇదంతా నైట్ వ్యూ అనమాట. మేము వచ్చేటప్పుడు అయితే అటు మాకు పడవ నుంచి క్రాస్ చేసి వచ్చేవాళ్ళము. మేము గుంటూరు డిస్టిక్ నుంచి వచ్చేటప్పుడు అనమాట. సో గింజపల్లి అని ఉంటుంది, అక్కడ దిగిన తర్వాత మాదిపాడు ఉంటుంది, మాదిపాడు నుంచి అక్కడ పడవ ఉంటుందన్నమాట. సో డైరెక్ట్ టెంపుల్ ముందే ఆగుతుంది. ఇంకా వచ్చేసి నైట్ నిద్ర చేసిన తర్వాత మార్నింగ్ ఆ కృష్ణా నదిలోనే స్నానాలు చేసి సో మార్నింగ్ ఇంకా స్వామివారిని దర్శించుకునే వాళ్ళం. తర్వాత పైన కొండ మీదకి వెళ్ళొచ్చే వాళ్ళం. సో ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాం అనమాట. కార్తీక మాసంలో అయితే చాలామంది వస్తూ ఉంటారు. మామూలుగా కూడా నిద్ర చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఇక్కడ. ఏమన్నా భయాలు ఉన్నా కానీ లేకపోతే ఏమన్నా దుష్ప్రయోగాలు ఉన్నా అలాంటి వాళ్ళు కూడా చాలామంది వస్తూ ఉంటారు. వాళ్ళందరికి కూడా చాలామందికి నయమైపోయి లేకపోతే పిల్లలు లేని వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు. సో చాలా పవర్ఫుల్ అనమాట ఇక్కడ కూడా. ఇక్కడికి రావాలంటే విజయవాడ నుంచి కూడా రావచ్చు. విజయవాడ నుంచి వేదాద్రికి బస్సెస్ ఉంటాయి. సో బస్సెస్తో రావచ్చు. లేదు అంటే మన ఓన్ వెహికల్ అయితే జగ్గైపేట నుంచి మనకి వేదాద్రి మనకి మ్యాప్స్లో ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే. సో రావచ్చు అనమాట. ఇక్కడ ఇలాగ మనం కాయిన్ పెట్టి మన ఫింగర్స్ పెట్టిన తర్వాత మనం కోరుకోవాలి. మనం కోరుకున్న కోరికకి ఆ ఫింగర్స్ కదులుతాయంట. కదిలితే మన కోరిక నెరవేరుతుంది అని చెప్పేసి చెప్పారు. సో అంతకుముందు మేము కూడా వెళ్ళాము కానీ ఎప్పుడూ మాకైతే ఇది తెలీదు. జస్ట్ ఇలా ఫింగర్స్ పెట్టి దండం పెట్టుకునే వాళ్ళము. అయితే చెప్పారనమాట ఇట్లాగా ఫింగర్స్ కదులుతాయని. నిజమే అండి, చాలామందికి కదిలినాయి అనమాట. మాతో పాటు వచ్చిన వాళ్ళకి కూడా అందరికీ కదిలినాయి. అందరైతే షాక్ అయిపోయారు. అండ్ నెక్స్ట్ 1 ఇయర్లోనే మళ్ళీ వస్తాము అనేసి అంత కాన్ఫిడెంట్గా చెప్పారు. సో అర్థం చేసుకోండి అంత బాగా అనమాట, పవర్ఫుల్. మా వాళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. సో అందరికీ చాలా బ్లెస్డ్ అనిపించింది అనమాట. అందరు కూడా పెద్దవాళ్ళు కూడా ఏమి ఇబ్బంది లేకుండా వచ్చేసారనమాట. సో అన్ని టెంపుల్స్ కూడా బాగా చూసి వచ్చేసారు. చాలా బాగా అనిపించింది అందరికైతే. మేము ఇంకా ఈ ట్రిప్లో ఒక మట్టపల్లి ఒకటి వెళ్ళలేదండి. ఇంకొకటి వచ్చేసి ముక్త్యాల అనమాట. అది కోట్లింగాలు ఉంటాయి. సో ఆ రెండింటికి ఇంకా మాకు టైం సరిపోలేదు. సో ఇంతవరకే చూసేసి వచ్చేసాము. మనకి హైదరాబాద్ నుండి అయితే 350 కిలోమీటర్స్ వచ్చేస్తుంది అనమాట. మాకైతే ఎక్కడా కూడా బోర్ అనిపించలేదు. ట్రావెలింగ్లో కూడా తంబోలా ఆడుకుంటూ ఉన్నాం అనమాట. తర్వాత కొంచెం సాంగ్స్ అని ఇంకా టెంపుల్కి వచ్చి మధ్యలో ఫుడ్ అయితే ఆఫ్టర్నూన్ మేము పులిహోర దద్దోజనం తీసుకొచ్చుకున్నాము. ఈవినింగ్ అయితే స్నాక్స్ తినేసాము, సరిపోయింది మాకైతే. అండ్ అందరం అయితే బాగా ఎంజాయ్ చేసాం. పెద్దవాళ్ళకి కూడా పెద్ద ఇబ్బంది అయితే ఎక్కడా అనిపించలేదు అనమాట. సో ఎవరైనా కానీ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. 1 డే ట్రిప్ అనమాట ఇదంతా కూడా. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి రావచ్చు. ఇంకా ఎర్లీగా బయలుదేరితే ఇంకా 1-2 టెంపుల్స్ కవర్ చేసుకోవచ్చు అనమాట. చాలా క్లిప్పింగ్స్ అయితే మిస్ అయిపోయినాయి. నేను యూట్యూబర్ అని మర్చిపోయి కొంచెం ఆ వర్క్లో నీలమైపోయాను అనమాట. దేవుడిని చూసే ఇదిలో ఇలాగా మోస్ట్లీ చాలా క్లిప్స్ వరకు కవర్ చేశాను. ఇంకా కొన్ని ఏమైనా మిస్ అయ్యి ఉంటే సారీ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్ళి విజిట్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోకండి.